చిన్నారి కథల వినోదానికి స్వాగతం. ఈరోజు మనం మ్యాజిక్ పెన్సిల్ గురించి తెలుసుకుందాం. అనగనగా చిన్ని అనే ఒక అమ్మాయి ఉండేది. ఒకరోజు చిన్ని ఆడుకుంటూ ఉండగా నేలపై ఒక పెన్సిల్ కనిపించింది. ఆ పెన్సిల్ చాలా మెరుస్తూ మాయలా కనిపించింది. చిన్ని ఆశ్చర్యంతో ఆ పెన్సిల్ను తీసుకుంది. ఒక పేపర్ మీద మ్యాజిక్ పెన్సిల్తో ఒక పువ్వు గీసింది. అద్భుతం! అది నిజమైన పువ్వుగా మారిపోయింది. మరో పేపర్ మీద బంతి, సీతాకోకచిలుక, విజిల్ ఇలా ఎన్నో వస్తువులు గీసింది. చిన్ని గీసిన ప్రతీదీ నిజమైన వస్తువులుగా మారిపోయాయి. ఇంకో కాగితం మీద ఆమె ఒక మాన్స్టర్ను గీసింది. అది కూడా నిజమైన మాన్స్టర్గా మారిపోయింది. చిన్ని చాలా భయపడింది మాన్స్టర్ని చూసి. చిన్నీకి వెంటనే ఒక మంచి ఆలోచనొచ్చింది. కాగితం మీద ఒక తలుపు గీసింది. ఆ తలుపు నిజమైన మాయా తలుపుగా మారిపోయింది. ఆ మాన్స్టర్ను ఒక మృదువైన గాలి లాగుతున్నట్టుగా షూ అంటూ తలుపు లోపలికి లాగేసింది. తలుపు టిక్ అంటూ మూసుకుంది. మాన్స్టర్ మాయమైపోయింది. చిన్ని ఆనందంగా ఆ మాయా పెన్సిల్ను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, భయపడకుండా ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్. ఇంకా ఇలాంటి చక్కని కథల కోసం చిన్నారి కథల వినోదంని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.